గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషంతో సాయి సచ్చరిత 37వ అధ్యాయాన్ని చూస్తున్నాం. బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. ఎవరైతే బ్రహ్మను ఆత్మను అంటే స్వరూపాన్ని దర్శించిన వారికి, స్వరూపం అంటే ఏది సత్యముగా ఉన్నదో దానిని తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. బ్రహ్మానందానికి ఇదే అంతిమ సాధనం. ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి ఆ బ్రహ్మానందాన్ని పొందాలి అంటే అది పొందిన తర్వాత వచ్చేటువంటి స్థితి, దానికి ఇదే అంతిమ సాధనం. అంటే బ్రహ్మను తెలుసుకున్న వారికి మాత్రమే ఆ పరమపదమైనటువంటిది ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. ఇంతకంటే పరమశ్రేష్టమైనది ఏముంటుంది అంటే అదే పరమశ్రేష్టమైనది, ఉన్నతమైనటువంటిది, దానికే జనన మరణములు లేవని, కాలాధీనము కాదది, కాలము దాని యొక్క అధీనంలో, దానిలో కదులుతున్నదే ఒక కాలమని, ఆ కాలము టైమ్ అండ్ స్పేస్ బోత్ ఆర్ ఇల్యూషన్. తరతి శోకమాత్మావిత్, ఆత్మను తెలుసుకున్నవారు దుఃఖము నుండి తరిస్తారు. ఇది వాస్తవానికి చెప్పాలంటే అసలు ఉన్నది ఉన్నట్టుగా చూడటం అనేటువంటిది అసలైనటువంటి సాధనం. అది తెలిస్తే తప్ప, అంటే ఉన్నది మరొక రకంగా కనిపిస్తూ ఉన్నదండి. ఇది వాస్తవం. ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తే వారు చెప్తున్నటువంటి బ్రహ్మను తెలుసుకోవటం, ఆత్మను తెలుసుకోవటం, వారికి మాత్రమే పరిపూర్ణ ఆనందము, దుఃఖం నుండి తరిస్తారని చెప్తున్నారు కదా. ఏమిటా బ్రహ్మను తెలుసుకోవటం అంటున్నారు. ఇక్కడ చూడండి, తెలుసుకోవటం అంటే దర్శించటం. మనం తెలుసుకోవటాన్ని ఏమంటామంటే పర్సెప్షన్. ఉదాహరణకి నా ఎదురుకుండా ఒక ఫ్లవర్ ఉందనుకోండి, ఆ ఫ్లవర్ ఉన్నది అని తెలుసుకోవటం అనేది పర్సెప్షన్, అది తెలుసుకోవటం. దానిని సావధానంగా, అంటే ఏది అడ్డుపడుతున్నది, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడకుండా ఏది చేస్తున్నది, ఏది అడ్డుపడుతున్నది అనేటువంటిది విచారణ ద్వారా తెలుస్తుంది. విచారణ అంటే ఎవరికి వారు చేసుకునేది కానీ, లేదా గురు శిష్యుల మధ్యలో భేదభావం పోయి ఇద్దరూ ఒకటయ్యి గురువు ఆ సలహా ఇస్తూ ఉంటాడు, సాయిబాబా సూచన చేసినట్టుగా. ఆ చేసిన సూచనను చేసినట్టు పట్టుకున్నప్పుడు ఆ దర్శనం జరుగుతుంది. అంతేగాని పుస్తకం చదవటం వల్ల కానీ, లేదా ఒకరు చెప్పితే ఒకరు వినటం వల్ల కానీ, ఇద్దరుండరండి, ఇద్దరున్నప్పుడు విషయం తెలియదు. అందుకోసమే ఉపన్యాసాల వల్ల కానీ, మరొక దాని వల్ల కానీ అది తెలియబడదు అని చెప్తూ ఉన్నారు సచ్చరిత్రలో కూడా. దానికి కావాల్సింది ఏంటంటే ఆ సత్తుతో సంగమించటం. గురువు సత్స్వరూపమై ఉంటాడు.
శిష్యుడు దానికి వేరుగా ఉంటే తెలియదండి. అందుకోసమే దాన్ని సంగమం అన్నారు. సంగమం అంటే కలవటం. కలిస్తే ఏమవుతుంది అంటే రెండు ఒకటవుతాయి. అప్పుడు గురువు ఏది దర్శిస్తూ ఉన్నాడో అక్కడ శిష్యుడు లేడు. అప్పుడు తాను కూడా అది దర్శించడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటే మార్గం. అందుకోసమే సత్తుతో సంగమించటం అని చెప్పారు. అంటే ఏకమవ్వటం, దానితో ఒకటైపోవటం. వినటం అనేసరికి చెప్పేవారొకరు, వినేవారొకరు ఉన్నారు. ఈ చెప్పటం వల్ల తెలియనటువంటి విషయం కాదు ఇది. కాబట్టి ఆ విధంగా ఆత్మను తెలుసుకున్నవారు అంటే, తెలుసుకోవటం అంటే ఇట్ ఈస్ నాట్ మీర్ లిజనింగ్, కేవలం వినటం కాదది. నీలో అది సత్యమై భాషించాలి, నీ అనుభవం అవ్వాలి. అది నీ అనుభవం అయిపోయినప్పుడు నువ్వే ఉంటావు, నీకు భిన్నంగా గురువు ఉండడు. గురువు అనేది ఏదైనా ఉంటే అది నీలో వెలిగిపోతున్నటువంటి సత్యమే తప్ప దానికి భిన్నంగా గురువు ఎక్కడా ఉండడు. ఆ ఏకాత్మ భావన రావటమే ఆత్మని తెలుసుకోవటం. నాకు భిన్నంగా ఎంతకాలం గురువు ఉంటాడో అంతకాలం నాకు విషయం బోధపడదు. అందుకోసమే సాయిబాబా అనేక సందర్భాల్లో సచ్చరిత్రలో నీకు నాకు మధ్యనున్న గోడను పడేయమన్నా, నేను కలలో కూడా మీరు నాకు వేరని తలవను, అంతా ఒకటే అని చెప్పిన సందర్భాల్లో ఉన్న ఆంతర్యమంతా అదేనండి. రెండు ఉన్నంత కాలం అజ్ఞానం, ఒకటి అయిపోతేనే ఆత్మదర్శనం. ఆత్మజ్ఞానానికి మూలమైన భవార్ణాన్ని దాటటానికి బ్రహ్మజ్ఞానమే ఉపాయం. అది అజ్ఞానానికి మూలమైనటువంటి భవార్ణాన్ని దాటటానికి బ్రహ్మజ్ఞానమే ఉపాయము. ఇదే సకల ప్రాప్తికి సాధనం. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం. అర్థమవుతుంది కదండి. సంపూర్ణ శ్రద్ధ ధైర్యం అంటే నిష్ఠ, సబూరి, ఈ రెండే. సంపూర్ణమైనటువంటి శ్రద్ధ అంటే ఇట్స్ ఎ బర్నింగ్ డిజైర్, బర్నింగ్ ప్యాషన్. నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ సత్యాన్ని తెలుసుకొని ఈ గట్టు దాటి వెళ్ళిపోవాలి. దుఃఖం అనేటువంటి గట్టు సమూలనంగా ఎండ్ అయిపోవాలి. ఇక మరలా జీవితంలో పొరపాటును కూడా అది పొడసూపకూడదు అనేటువంటి తీవ్రమైనటువంటి తపన, ముముక్షత్వం అని చెప్తాం. మోక్షం ఇచ్ఛ, ముముక్షత్వం. దట్ ఈస్ ద ఫైనల్ లీప్, దట్ ఈస్ ద ఫైనల్ స్టెప్. అది ఎవరికి తీవ్రంగా ఉంటుందో వారికి ధైర్యం కూడా ఉండాలి అనిపిస్తుంది. అది తెలుసుకోవాలని కోరుకుంటే తెలిసిపోతుంది కదా. మళ్ళీ పక్కన ధైర్యం అనేది ఎందుకు పెట్టారు అంటే, ఆ తెలుసుకుంటూ ఉన్నప్పుడు అజ్ఞానం రాలి పడిపోతున్నప్పుడు మనంగా ఉండనప్పుడు సిద్ధంగా ఉండటానికి చాలా ధైర్యం అవసరం. ఒక 2-3 రోజుల క్రితం మనం దాని గురించి చర్చ కూడా చేశాం. యు ఆర్ జస్ట్ జంపింగ్ ఇన్ టు అన్లిమిటెడ్నెస్ అండి. ఆ విశ్వాంతరాళం అంటే అన్లిమిటెడ్నెస్. ఆ భోగి పట్ట అంటే లిమిటెడ్నెస్. వీఆర్ విత్ లిమిటెడ్, వీఆర్ లిమిటెడ్ విత్ బాడీ, వీఆర్ లిమిటెడ్ విత్ అవర్ మైండ్. మన శరీరంతో, మన మనస్సుతో, మన ఆలోచనలతో, మన అభిప్రాయాలతో, మన భావాలతో, మన అనుభవాలతో, మన నిర్ణయాలతో మనం వాస్తవంగా అనంతతత్వమైనది కుదించుకొని 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 అల్పంగా కనిపిస్తున్నది. అది మన వాస్తవ స్వరూపం కానే కాదు. దాని నుంచి అనంతతత్వంలోకి జరిగేటువంటి ప్రయాణమే ఆత్మదర్శనం. దానికి ఖచ్చితంగా చాలా ధైర్యం ఎప్పుడు వస్తుందండి? విపరీతమైనటువంటి ఈ బంధనాన్ని నేను అంతం చేయాలి అన్న కోరిక ఉన్నప్పుడే. అందుకోసమే మనం ఏదైనా సాధించాలనుకున్న జీవితంలో దేన్ని పణంగా పెట్టైనా సరే దాన్ని సాధిస్తాం. చూడండి, ప్రపంచంలో అన్నీ సాధిస్తూ ఉన్నాం, కానీ ఈ దుఃఖాన్ని అంతం చేయటం అనే దాన్ని మాత్రం సాధించలేకపోతున్నాడు మనిషి. కాబట్టి సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం
ఈ 2 ఉమామహేశ్వరులు. ఎన్ని రకాల ఉదాహరణలు చెప్పినా విషయం అదే. వారి కృపాహస్తం శిరస్సుపై లేకపోతే హృదయంలోని విశ్వంభరుడు కనిపించడు. అది హృదయంలోనే ఉన్నది. ఆ బడబాగ్ని ఎక్కడొస్తుంది? గాల్లో రాదుగా, బయట రాదుగా, నా శరీరంలో రాదుగా, నా హృదయంలోనే ఆ బడబాగ్ని, ఆ ఆర్తి, తెలుసుకోవాలన్నటువంటి తీవ్రమైన తపన, ఈ దుఃఖాన్ని అంతమొందించి తీరాలి, అదర్వైజ్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ దిస్ లైఫ్. ఆ దుఃఖం అంతమొందకపోతే ఈ జీవితానికి అర్థము, పరమార్థము 2 లేవు. ప్రపంచంలో ఏదైనా ప్రాథమికమైనటువంటి ఆశయం, మనిషి యొక్క లక్ష్యం ఏదైనా ఉందంటే కనీసం ఆ దుఃఖాన్ని అంతం చేయకపోతే జీవితమే లేదు కదా. కాబట్టి అది కనీసమైనటువంటి ఆలోచన అయి ఉండాలి. సాయినాథ గురువర్యుల వచనాలు అమోఘమైన శక్తి గలవి. శ్రద్ధ నిష్ఠలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఈ దృశ్య జగత్తు అంతా అసత్యం, అంటే అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవలసినదే. ఇంకా ఏం చెప్పటానికి ఇంకేం లేదు. చెప్పటం అనేది ఇంతే. ఇదే లాస్ట్ వర్డ్, లాస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ జరగవలసింది ఒకే ఒక స్టెప్, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం. మొట్టమొదటి నుంచి మనం ఇదే చూస్తూ ఉన్నాం, ఇదే చూస్తాం, ఇదే సత్యం, అంతే. అక్కడతో ఆఖర్. అన్ని కష్టాలు ఇది ఎప్పుడు మనకు అనుభవంలోకి వస్తుందో ఏమిటది? 61వ ఓవి అండి, చాప్టర్ 37. ఈ దృశ్య జగత్తు అంతా అసత్యం, అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవలసిందే అంటున్నారు. కానీ ఒప్పుకోవటం అంటే నీ అనుభవంలోకి రావాలి. నీ అనుభవంలోకి రాకుండా నువ్వు ఎలా ఒప్పుకుంటావు? మనకు సచ్చరిత్ర చెప్పినా, సాయిబాబా చెప్పినా, పరమేశ్వరుడు చెప్పినా, శాస్త్రం చెప్పినా, ఋషులు చెప్పినా ఎవ్వరూ దీన్ని ఒప్పుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే అది అనుభవంలోకి రావట్లేదు. ఎందుకు రావటం లేదంటే ఏది దానికి తగిన ప్రయత్నం ఎక్కడుంది అసలు? మన ప్రయత్నాలన్నీ కూడా మరొక దానికోసం ఉన్నాయే కానీ ఈ సత్యాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం నిజంగా మనం కూర్చొని ఆలోచన చేస్తే నేను ఎంత ప్రయత్నం చేశాను దానికోసం నేను ఏమి త్యాగం చేశాను? ధనం రావాలన్నా మన అత్యంత విలువైన అమూల్యమైన జీవితాన్నంతా పణంగా పెట్టపోతే ధనం రాదే. ఒక ఉద్యోగం మనం చేస్తున్నాం అనుకోండి, 30 సంవత్సరాలు ఎన్నాళ్ళో 40 సంవత్సరాలు చేసామనుకోండి ఉద్యోగం. ఏమిటి దాని అర్థం? పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని దుస్తులు ధరించి వెంటనే ఒక క్యారేజీ ఆహారం తీసుకొని వెళ్ళిపోయి నా రోజంతా కూడా అక్కడే గడిపి అలసిపోయి వచ్చి నిద్రపోతున్నా. దేనికోసం? ఎంత త్యాగం చేస్తున్నాం మనం? జస్ట్ ఫర్ మనీ. వీ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. నోబడీ ఈస్ సేయింగ్, ఎవరు కూడా దానికి విలువ లేదనరు. కానీ జీవితాన్ని పరిపూర్ణంగా త్యాగం చేయవలసినటువంటి అంశమా? అసలు ఆలోచన సహజంగా రాదు. ఎందుకంటే ఇంకొకటి తెలియటం లేదు. జీవిత పరమార్థం బాహ్య వస్తువుల సేకరణగానే కనిపిస్తున్నది తప్ప ఆంతర్యంలో సౌఖ్యము, శాంతి, ఆనందము అనే విషయం మానవుడికి తెలియటల్లా. అలా కండిషన్ అయిపోయింది జీవితం. అంటే ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంది జీవితం. తెలుసు, అందరికీ తెలుసు. ఎవరికి తెలియదండి? ఏ ఉద్యోగస్తుడికైనా, నాతో సహా కలిపి నేను ఉద్యోగం చేసిన వాడిని, ఎవరికైనా తెలుసు. ఆ ఉద్యోగం కూడా ఆనందంతో ఎవరు చేయరు. ఆ నెల ఆఖరికి వచ్చేటువంటి జీతం కోసం చేస్తారే తప్ప దాని లోపల దివ్యమైన ఆనందం, ఎవరైనా సరే ఆనందంగా డ్యాన్స్ వేస్తూ మహా ఉత్సాహంతో ఆఫీస్కి వెళ్తారా? జీతం ఇచ్చే రోజున వెళ్తారు. ఏ పిల్లవాడైనా ఆనందంతో ఎగురుకుంటూ చదువుకోవడానికి వెళ్తాడా? ఏ స్త్రీమూర్తి అయినా ఆనందంతో ఎగురుతూ ఇంట్లో పని చేస్తారా? ఏదన్నా ఒక స్పెషల్ అకేషన్ ఉంటే చేస్తారు. ఎవరన్నా వాళ్ళ బంధువులు వస్తుంటే,
వాళ్ళ తల్లిదండ్రులు ఎవరన్నా వస్తున్నా వాళ్ళకి ఆనందం కలిగేటువంటి అంశం ఉంటే దాన్ని చేస్తారు. ఆ ఆనందంలో ఈ కష్టాన్ని మర్చిపోతారు. అలా జీవితం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే కేవలం గవర్నమెంట్ వాళ్ళు ముద్రించిన నోట్లకి, నాణ్యాలకి, బాహ్యమైనటువంటి వస్తువుల సంపాదనకి ఆహుతైపోతున్నదే కానీ జీవితంలో ఇసుమంత శాంతి కానీ, ప్రశాంతత కానీ, ఆనందం కానీ ఎక్కడ కనిపిస్తున్నది? నిత్యము పోరాటమే, నిత్యము సమస్యే, నిత్యము కాన్ఫ్లిక్ట్. కంప్లీట్గా పుట్టినది మొదలు, ఊహ తెలిసినది మొదలు, మరణించే వరకు లైఫ్ గోస్ త్రూ కాన్ఫ్లిక్ట్. భేదము భేదము భేదం, దీంతోనే జీవితం ముగిసిపోతున్నది. కాబట్టి దానికి విరుగుడు, దాన్ని అంతమొందించాలంటే మన ప్రయాణం కంప్లీట్గా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండద్దు. ఒక దిక్కును వెళుతుంటే ఒక ఫలితం వస్తున్నది. దుఃఖం ఏమిటి ఫలితం వస్తున్నదంటే ఎంత ధనాన్ని సంపాదించినా, ఎన్ని బిల్డింగులు కట్టినా, ఎంత వస్తు సముదాయాన్ని నేను తీసుకున్నా మళ్ళీ వాటన్నిటి మధ్యలో కూర్చొని నిరాశగానే చూస్తున్నాను. సగటు మానవుడి గురించండి మనం చూస్తున్నది. ఏ మనిషికైనా ఇంతే. ఎందుకంటే చాలామందితో, చాలా ధనవంతులు అనుకున్న వాళ్ళు, చాలా పేరు ప్రఖ్యాతులు అనుకున్న వాళ్ళందరితో, అందరితో కావాలి కొందరితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు వ్యక్తం చేసింది కూడా ఇదే భావన. జీవితం అంతా ఇలా అయిపోయిందండి, వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు, వృద్ధాప్యం కనుచూపు మేరల్లో కనిపిస్తున్నది, జీవిత చరమాంకానికి వచ్చేస్తున్నా, మిగిలింది ఏమిటి? నిరాశ, నిస్పృహ, ఇన్స్పైట్. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇవేవి కూడా నాకు సౌఖ్యాన్ని ఇవ్వట్ల. ఇస్తాయనే అపోహంతో తెచ్చిపెట్టుకున్నాను. కానీ నా రియల్ ఎక్స్పీరియన్స్, నా హృదయాన్ని తట్టి చూస్తే అంతా డొల్లగా ఉంది, అంత షాలో. దాంట్లో ఉన్నదంతా కూడా ఒక రకమైన భయం, ఏమీ సాధించలేదనేటువంటి ఒక నిరాశ, నిస్పృహ. దాన్ని మర్చిపోవటం కోసం, దాని నుంచి ఎస్కేప్ అవటం కోసం, దాన్ని అణిచివేయటం కోసం ఏదో ఒక రకమైన తాత్కాలికమైన ఎంటర్టైన్మెంట్ని నేను కోరుకుంటున్నానే కానీ ఆ సమస్యకి ముగింపు పలకలేకపోతున్నాను. ఆ ఎంటర్టైన్మెంట్ ఏమిటి? సినిమాకి వెళ్ళినా, మరొక కార్యక్రమానికి వెళ్ళినా, వాస్తవానికి దేవాలయానికి వెళ్ళినా, ఏ గురువును దర్శించినా, ఏ తీర్థానికి వెళ్ళినా నా విచారం అంతం కావటం లేదు. ఇది వాస్తవం. నిజానికి ఏ రకమైనటువంటి యజ్ఞం చేసినా నా నిరాశ పోవటంలా. ఎందుకు చేస్తున్నాను యజ్ఞం అంటే, ఎందుకు చేస్తున్నాను అర్చన అంటే, ఎందుకు చదువుతున్నాను, ఎందుకు పారాయణ చేస్తున్నాను, దేని యొక్క ఆంతర్యమైనా సరే నా దుఃఖం అంతమవుతుందేమోననే కదా. బహుశా ఆ ఆలోచన రాదేమో. ఏదో ఈ ప్రస్తుతం ఉన్న కోరిక నెరవేరితే ఆ దుఃఖం పోతుంది, సంతోషం వస్తుందనే భావనలోనే చేస్తున్నాను. ఈ 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ నుంచి చేస్తున్నా కూడా రిజల్ట్ ఈజ్ నాట్ చేంజింగ్. అదే రిజల్ట్ వస్తున్నది. నేను ఏం చేసినప్పటికీ, మహాత్ముని ఎదురుగుండా కూర్చున్నా సరే, మనం అనుకుంటున్నటువంటి మహాక్షేత్రాలు దర్శనం చేస్తేనే చాలనుకున్న క్షేత్రాల్లో నిత్య నివాసం చేస్తున్నప్పటికీ, ఆ మూర్తి దగ్గరే ఉండి సేవ చేస్తున్నప్పటికీ వాళ్ళ జీవితాల్లో కూడా ఎక్కడా కూడా ఆ కంప్లీట్నెస్ మనకు కనిపించట్లేదు. ఇట్స్ ఎ వెరీ 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 సీరియస్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇంతకు మించిన సీరియస్నెస్ ఏముంది? దేనికోసం నేను జీవితాంతం ప్రయత్నించానో, దేనికోసం నేను జీవితాంతం అన్నీ త్యాగం చేసి కష్టాన్ని, నష్టాన్ని ఓర్చుకున్నానో, చివరికి నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో అది రాకుండానే జీవితం ముగిసిపోతున్నది.
ఇజంట్ దట్ వెరీ సీరియస్ ఇష్యూ? కాబట్టి ఈ దృశ్య జగత్తంతా అసత్యం అంటే అస్తిత్వం లేనిదని దీన్ని ఒప్పుకోవలసిందే. స్వప్నంలో ప్రత్యక్షంగా సూచనదంతా మేలుకోగానే అదృశ్యమైపోతుంది. కానీ ఇవన్నీ పదాల్లాగానే మిగిలిపోతున్నాయి. జీవితానుభవం లుప్తమైపోతున్నది. జీవితంలో అనుభవం అయితే రావట్లేదు. ఏ గ్రంథ పారాయణ చేసినా, ఏ క్రతువు చేసినా, ఏ దర్శనం చేసినా, ఎన్ని దర్శనాలు అవుతున్నా మనకి స్వప్నంలో ఎంతమందికి ఎన్నిసార్లు దర్శనం కాలేదు? వాట్ కైండ్ ఆఫ్ చేంజ్, ఎటువంటి మార్పు జీవితంలో వచ్చిందని ప్రశ్న వేస్తే సేమ్ ఓల్డ్ లైఫ్ ఈజ్ కంటిన్యూయింగ్. దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ది లైఫ్. దట్ చేంజ్ ఈజ్ టువర్డ్స్ ది డెత్. వాట్ చేంజ్ వి సీ దట్ ఈస్ అ చేంజ్. ఆ మార్పున మనం కోరుకుంటున్నది. బహుశా ఈ విషయం పట్ల సీరియస్నెస్ లేకపోవటం వల్లే మనం ఆ ఫలితం రాకపోయినా అదే మార్గంలో వెళ్తున్నాం, వస్తుందేమో అనేటువంటి ఆలోచన చాలా లైటర్ నోట్లో ఉండటం వల్ల, చాలా సర్ఫేస్లో, చాలా పైన అనుకోవటం వల్ల. ఎందుకంటే బహుశా మనకి తెలిసి తీవ్రమైనటువంటి ప్రయత్నం అయితే జరగలేదు. ఎందుకని ఎట్లా చెప్పగలమంటే, మనం ఆ మార్పు ఎవరో ఇస్తారని ఊహిస్తున్నాం. దేవాలయానికి వెళ్తే దేవుడు ఇస్తాడని, గురువు దగ్గరికి వెళ్తే గురువు మన ఒళ్ళో వేస్తాడని, ఏదన్నా ఒకటి చేస్తే అది వస్తుందేమో అని చేస్తున్నాం. కానీ అందులో కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లుప్తమైపోయింది. అంత డొల్లతనం మనకు కనిపిస్తున్నది. వీఆర్ నాట్ డామ్ సీరియస్. లేకపోతే ప్రపంచంలో ఇన్ని సాధిస్తున్న మనిషి, ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి వెళ్ళగలుగుతున్న మనిషి, ఆ ఫండమెంటల్ చేంజ్ తీసుకొని రాలేకపోతున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. కారణం ఒకటే కనిపిస్తున్నది. దెర్ ఈజ్ నో వెరీ సీరియస్ ఎఫర్ట్. నా ఉద్యోగం కోసం, వివాహం కోసం, నేను కోరిన కోరికలు తీర్చుకోవటం కోసం ఉన్నంత సీరియస్నెస్ ఈ దుఃఖాన్ని అంతమొందించాలి, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందాలి, అది సాధ్యమేనా అంటే సాధ్యమే అని చెప్తున్నారు మహాత్ములు, దర్శించిన వాళ్ళు. మరి నేను ఎందుకు పొందలేకపోతున్నాను అనేటువంటి తీవ్ర ప్రయత్నం ప్రాపంచిక విషయాలలో, ప్రపంచంలో ఉన్న విషయాలు పొందటంలో ఉన్నంత ప్రయత్నం దీని పట్ల మనకి కనిపించటం లేదు. కాబట్టే దీన్ని సాధించలేకపోతున్నాం అని అర్థమవుతుంది. స్వప్నంలో ప్రత్యక్షంగా చూచినదంతా మేలుకోగానే అదృశ్యమైపోతుంది. బుద్ధి ఇంతవరకే ఆలోచించగలదు, మరియు ఆత్మస్వరూప విషయంలో సరి అయిన అవగాహన ఇంతవరకే. కానీ సత్ మరియు అసత్ అనేవి లేవు అన్న తత్వం యొక్క భావనే నిజమైనటువంటి ఆత్మ. ఎస్, దెర్ ఇస్ నో టూ. సత్తు ఒకటి, అసత్తు ఒకటి, రెండు లేవు. ఒకటే రెండుగా కనిపిస్తున్నది. ఉన్నది ఒకటే. సదాది ప్రత్యయవర్జితము, స్త్రీ పురుష భేదాలు, విశేష గుణాలు లేనిది, మరియు అనేక విధాలుగా వర్ణింపబడ్డ సర్వవ్యాపి అయిన ఆత్మ యొక్క స్వరూపం గురు రూపం. అదే సత్యస్వరూపం. ఈ ఆత్మ సర్వ విశేషరహితం అండి. చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. ఆత్మ సర్వ విశేషరహితం అంటే విశేషము లేనటువంటిది. అంటే విశేషం లేకపోవటం అంటే ఈజ్ ఇట్ నాట్ ఎ స్పెషల్ థింగ్, అది కాదు దాని అర్థం. విశేషము అంటే నేను ఫలానా, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఒక సైంటిస్ట్, నేను ఒక బిజినెస్ మ్యాన్, నేను ఒక ఉద్యోగస్తుని. ఇవన్నీ కూడా విశేషాలండి. విశేషం అంటే డివిజన్ డివిజన్ డివిజన్. నేను పురుషుణ్ణి, వారు స్త్రీ, వారు బాగా ధనవంతులు, నేను పేదవాడిని. దిస్ ఈజ్ ద డివిజన్.
ఎప్పుడైతే డివిజన్ ఉందో అక్కడ కాన్ఫ్లిక్ట్ తప్పకుండా ఉంటుంది. జీవితంలో తేలికగా అర్థం కావాలంటే సాధించవలసింది పరిపూర్ణమైన ఆనందము, ప్రశాంతత, గొప్ప తృప్తి పొందటానికి మార్గం ఏంటంటే వీ మస్ట్ నాట్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ లేనటువంటి జీవితం జీవించగలిగితే అది పూర్ణత్వాన్ని సిద్ధింపజేస్తుంది, అదే ఆత్మతత్వాన్ని దర్శింపజేస్తుంది. కాన్ఫ్లిక్ట్కి కారణం ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది? బికాజ్ దెర్ ఇస్ అ డివిజన్. నేను భారతీయుణ్ణి, నీవు అమెరికన్, నీవు చైనీస్. ఈ డివిజన్ ఇది విశేషం అండి. నేను ఇండియన్ అనేది విశేషం. నేను పురుషుడు, మరొకరు స్త్రీ, ఇది విశేషము. ఈ ఐడెంటిఫికేషన్, ఈ గుర్తు ఉన్నంత కాలం విశేషం ఉంటుంది. కానీ ఏమంటున్నారంటే ఆత్మ సర్వ విశేషరహితం. ఈ విశేషాలన్నీ ఎక్కడ అణిగిపోతాయో, ఏది తెలియటం వల్ల ఈ విశేషాలన్నీ కూడా అణిగిపోతున్నాయో, ఏకాత్మ భావన వస్తున్నదో అది ఆత్మ. అది జరా జనన మరణాలకు అతీతం. అది జరా మరణాలకు అతీతము. దానికి జన్మ మరణము, జన్మ ఒక విశేషం, మరణం ఒక విశేషం, అసలు మాటే ఒక విశేషం. అందుకోసమే దక్షిణామూర్తి యొక్క బోధంతా కూడా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. దెర్ ఇస్ నో వర్డ్. ద మూమెంట్, ఒక పదాన్ని నేను వాడుతున్నానంటేనే అది విశేషం అండి. దట్ సటిల్, దట్ మైన్యూట్ లెవెల్. అందుకోసమే భగవాన్ రమణ మహర్షి గారు కానీ సాయిబాబా చెప్పినటువంటి ఊగే మాగేలో ఉన్న ఆంతర్యం అది. దెర్ ఇస్ నో వర్డ్. ఒక పదం వచ్చింది అంటే డివిజన్ వచ్చేసింది. డివిజన్ ఎక్కడొచ్చిందో కాన్ఫ్లిక్ట్ అక్కడ వచ్చింది. కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత టర్మాయిల్, బాధ, ఏదో పొందాలని, ఇది ఇలా కాదు అది అలా ఉండాలని, ఈ రకరకాల విశేషాల మయమైపోతుంది. అట్లాగే జన్మ ఒక విశేషం, మరణం కూడా ఒక విశేషం. ప్రాచీనం, ఆత్మ గురించి చెప్తున్నారు, అది అత్యంత ప్రాచీనమైనది, దేనికి మొదలు లేదు, శాశ్వతం, అది ఎప్పుడు ఉండేది. మొదలు లేని దానికి తుది మాత్రం ఎలా ఉంటుంది? ఇట్ జస్ట్ ఎగ్జిస్ట్, దట్స్ ఆల్. ఇంకోటి చూడండి, విశేషం ఎప్పుడు కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. యు టేక్ ఎనీ విశేషం, జననం ఉంది, ఆ జననం అలా ఉండదు, మరణంతో ముగుస్తుంది. డే ఉంది, డే అలా ఎప్పుడు ఉండదు, నైట్తో ముగుస్తుంది. సో ఎక్కడ విశేషం ఉంటుందో అక్కడ శాశ్వతత్వం ఉండదు, అది అశాశ్వతమైనటువంటిది. ఆత్మ ఎప్పుడు కూడా వినాశరహితం. ఎప్పుడైతే ప్రాచీనమైందో, ఎప్పుడైతే విశేషం లేదో, విశేషమే లేని దానికి నాశనమే ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్పాలనుకోండి, ఆకాశం. ఇప్పుడు ఇది ఆకాశం, ఇదంతా స్పేస్, అది నిరాకారం, దానికి ఏ విశేషం లేదు. ఏం విశేషం చెప్తాం దాని గురించి? కాబట్టి దానికి జననము లేదు, మరణము లేదు, అది నాశనము కానటువంటిది, నిత్యము, పురాతనము, జన్మలేని ఆత్మ ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఈ చూడండి, నిరాకారం ఒక్కటే వ్యాపిస్తుంది, ఆకారం వ్యాపించలేదు. ఆకారం అంటే ఒక స్థానం నుంచి ఒక స్థానం వరకు ఉంది, ఒక కొలత, ఒక విశేషం ఉంది, అది వ్యాపించలేదు. ఇప్పుడు ఇది ఉంది ఆకాశం, దిస్ ఈజ్ ఆల్ పర్వేడెడ్. ఎప్పుడైతే నిరాకారమైందో అప్పుడు మాత్రమే అది వ్యాపిస్తుంది. అందుకోసమే ఆత్మ ఆకాశం వలె, ఇక్కడ ఉదాహరణ కూడా అదే ఇస్తున్నారు చూడండి, ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మ అవిచ్ఛిన్నం. చూసారా, బ్యూటిఫుల్. మనం ఇందాక డివిజన్ అనుకున్నాం చూసారా, డివిజన్ అంటే విచ్ఛిన్నం. ఇది అది కాదు, అది ఇది కాదు, అది విశేషం, రెండు లేవు. కాబట్టి ఆత్మ అవిచ్ఛిన్నం. డివిజన్ ఉంటే కాన్ఫ్లిక్ట్ వస్తుందండి. ఇది తిరుగులేని సూత్రం, సూత్రం కాదు, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. అలాగే వృద్ధి లేనిది,
వృద్ధి లేదంటే క్షయము లేదు, వృద్ధి క్షయం లేదంటే మార్పు లేనిది, శబ్దము రూపము లేనిది, అనాది అనంతం అవ్యయం, ఏ వాసన రుచి లేనిది, అలిప్తం. ఆత్మస్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? ఎందుకు వర్ణించలేరు? ద మూమెంట్ దెర్ ఇస్ ఎ సౌండ్, దెర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్, అవిచ్ఛిన్నమైపోతుంది. కళ్ళకు కనిపించని ఇటువంటి నిర్గుణమైన ఆత్మ అజ్ఞానం వలన తెలియబడటం లేదు. ఈ అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. ఆత్మను శూన్యమని ఎప్పుడూ అనకూడదు. ఎస్, ఇట్ ఎగ్జిస్ట్, సింప్లీ ఎగ్జిస్ట్. ఏదైతే ఉన్నదో అది శూన్యమని ఎట్లా అంటాం? అంటే బుద్ధులు శూన్యవాదాన్ని ఒక సెక్షన్ ఆఫ్ బుద్ధిజం శూన్యవాదాన్ని ప్రేరేపిస్తుంది, దాని గురించి ప్రవచిస్తుంది, దాని గురించి ప్రాపగాండా చేస్తారు. అది శూన్యం కాదు, అది పూర్ణము. శ్రీ సాయి యొక్క పరమహంస స్థితి, వారి వైభవ సంపత్తి ఎంత గొప్పవి. కాలం దోచుకొని పోయిన ఆ సంపత్తిని మరలా చూడగలమా? వాస్తవానికి సాయిబాబా సంపత్తిని కాలమేం దోచుకోగలదండి. మరలా ఇక్కడ కాలం దోచుకుపోయిందంటే ఇది ఏ కంటెక్స్ట్లో వాడుతున్నారంటే సాయిబాబా దేహధారిగా మాట్లాడుతున్నారు. సాయిబాబా దేహధారి ఎప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. కాబట్టి వారి యొక్క సంపత్తి దోచుకుపోవటం అనేది ఏముంటుంది? కళ్ళు ఉండి చూడగలిగితే సాయిబాబా చెప్పినట్టుగా నేను మహాసమాధి అయినా సరే ఎవరు అత్యంత ప్రగాఢ విశ్వాసంతో నా యందు దృష్టి నిలిపి ఉన్నారో అంటే అది అండి ఆ దృష్టి, ఆ దృష్టి అనేటువంటిది మనం ఒకటి ఇంతకుముందు చర్చ చేసుకున్నాం. దృక్ అంటే చూచేది, చూచే దానిని చూడటం దృష్టి. భార్యాబిడ్డల మోహంలో ధనాసక్తిలో చిక్కుకున్న భక్తులే కాక యోగులు విరాగులు కూడా వారి దర్శనానికి వచ్చి వారి చరణ కమలాల యందు భక్తి కలిగి అక్కడ ఉంటారు. కోరికల నుండి, కర్మబంధాల నుండి, ఈషణత్రయాల నుండి ముక్తులైన వారు శరీరం, సంసారం మొదలగు విషయాల యందు విరక్తులైన భక్తులు జగత్తులో ధన్యులు. ఎవరికైతే ఈ ధనేషణ, ధార్యేషణ, ఈ ప్రపంచం, ఈ 3 ఈషణాల నుంచి ముక్తులైన వారు శరీరం, సంసారం మొదలగు విషయాల యందు, ఈ శరీరము, సంసారము, ధనము వీటి యందు విరక్తులైన భక్తులు జగత్తులో ధన్యులు. ఎందుకంటే వారికే ఆ ఫ్రీడమ్ ఉంటుందండి వెళ్ళటానికి. ఇన్ని తగిలించుకున్నట్టు వెళ్ళలేం. వి కాంట్ మూవ్. దృష్టికి సాయే దృశ్యమని తలిచే వారికి వేరే వస్తువు కనిపిస్తుందా? సకల దృశ్యాల యందు సాయే తప్ప ఖాళీ చోటు కనిపించదు. నోటిలో సాయినామం, హృదయంలో సాయందు ప్రేమ ఉన్నవారి యోగక్షేమాలు సాయి స్వయం చూస్తారు. అదేవిధంగా చెవులతో కూడా సాయి అన్న శబ్దం తప్ప మరో శబ్దాన్ని వినకూడదు. ముక్కుతో సాయి పరిమాణాలను పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాస వదనం సుఖాలలో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది. సాయి వచనామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయం, సుఖశాంతులకు జన్మస్థానం. వారు సదసద్వివేకంతో మరియు వైరాగ్యంతోనూ ఎల్లప్పుడూ అంతరంగంలో అప్రమత్తులై ఉంటారు. ఇక్కడ చెప్తున్నారు కదా, సాయి నామం, హృదయంలో సాయి యందు ప్రేమ. ఇఫ్ యు నో వాట్ సాయిబాబా ఈజ్, ఆల్ దిస్ ఈజ్ పాసిబుల్. పాలతో కడుపు నిండిపోయిన ఆవు దూడ తల్లి దగ్గర నుండి కదలదు. అందువలన దూడను తల్లి నుండి దూరంగా కట్టివేసినట్లు మనస్సును లాగి గురుచరణాలకు కట్టిపడేయాలి. గురువు ప్రేమను, అనుగ్రహాన్ని పొందటానికి వారి పాదపద్మాలకు వందనం చేయండి. వారు చేసిన హితబోధన చక్కగా తెలుసుకుని అనుక్షణము అనుభవాలను పొందండి. ఇంద్రియాలు స్వేచ్ఛగా విషయాలలో రమిస్తున్న హృదయంలో సాయందు ప్రీతి కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థం, పరమార్థం రెండింటికి పనికి వస్తుంది. మంత్రసిద్ధి గల మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్న నిధిని చూపించినట్లే గురు చరణాల ధూళితో నిండిన కళ్ళు జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. ఏమిటి జ్ఞాన విజ్ఞానం? 2 పదాలంటే, జ్ఞానం అంటే వెర్బల్ అండి, అంటే శబ్దము నుంచి తెలుసుకోవటం. ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటలెక్చువల్, మానసికంగా తెలుసుకోవటం. విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. సిద్ధపురుషుల లక్షణాలు సాధకులకు సాధనాలు.
వారిని సంపాదించుకోవడానికి తెలివిగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. అదే మనం ఇంతకుముందు అనుకుంది. ఆ గట్టి ప్రయత్నం లేకపోవటం వల్లే తెలియటం లేదు. పాలలో నెయ్యి ఉంటుంది, కానీ పాలను కాచి పెరుగు వేసి తోడు పెట్టకపోతే మజ్జిగ కానీ వెన్న కానీ రాదు. మజ్జిగను చిలకకుండా వెన్న లభించదు. వెన్నను మంటపై కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. పూర్వపు అభ్యాసం వలన కలిగిన బుద్ధి కుశలత, సంస్కార బలము అవసరం. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞానం కలగదు. ఇవి ఎన్నిసార్లు విన్నా అన్లెస్ వి యాక్ట్ అపాన్ ఇట్, ఈ వాక్యాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా అంతే, అట్లాగే ఉంటుంది, మార్పు రాదండి. కాబట్టి ఆ సీరియస్ సీకర్కి నువ్వు చెయ్యని చెప్పాల్సిన అవసరం లేదు. అంతఃకరణం నిర్మలంగా ఉంటేనే ఆత్మప్రాప్తి. కనుక ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించే వరకు భగవద్భక్తిని విడిచిపెట్టరాదు. ఆత్మజ్ఞాన మందిర నిర్మాణానికై దానిపై వైరాగ్య ధ్వజం ఎగరటానికి మరియు 4 రకాల ముక్తి అనే కలశాలు నిలపటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. శ్వాన శూకరాలు రాత్రింబగళ్ళు బురదలో పొర్లుతూ మలాన్ని తింటూ విషయ భోగాలను అవి కూడా అనుభవిస్తాయి. మానవ శరీరానికి కూడా అవే ఉంటే అందులో గొప్పతనమే ఉంది. చిత్తశుద్ధిని కలిగించి అఖండ బ్రహ్మసిద్ధిని ప్రాప్తింపచేసే స్వధర్మాచరణను, తపస్సును శరీరంతోనే సాధించాలి. సాధు సత్పురుషుల సేవ ముక్తికి నిలయం. స్త్రీలోలత నరకద్వారమని పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సదాచార సంపన్నులై ఉండి శరీర ధారణకు మాత్రం అన్నం తింటూ ఇల్లు, ఇల్లాలు, పిల్లలు వగైరా ఎందు ధ్యానం లేని సాధువులు ధన్యులు. సతతం సాయిబాబాను ధ్యానించే వారి అనుభవ విశేషాలను గమనించగా అట్టి వారికి సాయి రుణపడి వారిపై స్వయం శ్రద్ధ వహిస్తారు. నామస్మరణ మహత్యం ధన్యం. గురువు కూడా భక్తులను స్మరిస్తారు. ధ్యానించేవాడు జయస్థితిని పొంది తన పూర్వస్థితిని పూర్తిగా మరిచిపోతాడు. మీరు చేసే పనులు మీకు బాగా తెలుసు, నాకు మాత్రం అహర్నిశలు మీ చింతే అని పలికిన బాబా యొక్క ప్రేమమయ వాణి అనేకులకు గుర్తు ఉండే ఉంటుంది. మనకు జ్ఞాన కథలు అవసరం లేదు. సాయి యొక్క ఈ చరిత్ర చాలు. మన నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నా ఇది మనలను కష్టాల నుండి రక్షిస్తుంది. దీనిని నిత్యం పారాయణ చేయలేకపోతే ఇందులో నుండి గురుభక్తి గురించిన ప్రకరణాలను నియమంగా చదివి వానిని హృదయానికి ఆభరణంగా చేసుకోండి. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ఈ చరిత్రను పఠిస్తే భక్తులకు గురువులతో సహా శ్రీహరి తప్పక లభిస్తాడు. ఈ గ్రంథాన్ని నిరంతరం పఠించే వారి గృహంలో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుంది. సహనంతో ఒక సప్తాహం పారాయణ చేసే వారి దారిద్ర్యం తొలగిపోతుంది. దీనిని నేను చెబుతున్నట్లుగా భావించకండి. దానివల్ల మనసులో సందేహాలు ఉత్పన్నమవుతాయి. సాయే నా నోటితో చెప్తూ ఉన్నారు కనుక అనవసరమైన ఆలోచనలను మానండి. సకల గుణాలకు నిధి అయిన ఈ సాయి తమ భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కలియుగంలోని పాపాలను నశింపజేసే వారి కథలను శ్రోతలు శ్రవణం చేయండి. ఇటువంటి సత్పురుషుల చరిత్ర యందు స్వర్గ సుఖం ఏపాటిది? తక్షణం ఫలితాన్నిచ్చే ఈ సచ్చరితను వదిలి స్వర్గం వైపు ఎవరు చూస్తారు? ఇంతకుముందు మనం ఆల్రెడీ చర్చ చేశాం కాబట్టి తక్షణం దాని గురించి. సుఖం, దుఃఖం ఇవి చిత్త వికారాలు. అంటే సుఖం కానీ దుఃఖం కానీ కేవలం మనోజనితాలే కానీ వాటికి వాస్తవికత లేదు. ఈ ఒక్కటి అర్థమైనా చాలండి. ఏదో ఒక దాన్ని పట్టుకొని దాన్ని చివరి వరకు చూస్తే తప్ప మన అనుభవంలోకి రాదది. ఇదే ప్రశ్నని పరమహంస యోగానంద గారు భగవాన్ రమణ మహర్షిని అడిగారు. మనం కూడా చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న ఇప్పటికీ ఎప్పటికీ వేస్తూనే ఉంటాం. ఏమిటది? భగవంతుడు గొప్పవాడైతే, భగవంతుడే గనక ఈ సృష్టిని సృష్టించినట్లయితే ఈ సృష్టిలో ఎందుకు ఇంత దుఃఖాన్ని ఎలవ్ చేశారు? ఆ సృష్టి ఏదో అసలు దుఃఖం లేకుండా చేస్తే పోయేది కదా అనే ఆలోచన మనకి రాదు? ఇప్పుడు కూడా వస్తుంది ఆలోచన. అసలు ఎందుకండి భగవంతుడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు? ఈ కష్టాలు భరించలేక అసలు ఈ జన్మ ఎందుకండి ఎవడడిగాడు? ఎన్నో ప్రశ్నలు వస్తాయి అజ్ఞానంలోంచి. కానీ వాస్తవం అవి లేవు. అసలు
అంటే మనకు మతిపోతూ ఉంటుంది. అదేమిటండి ప్రాణం పోతుంటే లేదంటారేమిటి? సచ్చరిత్ర చెప్తున్నది అదే విషయాన్ని. అనుభవంలో ఉన్నటువంటి మహనీయులు కూడా అదే చెప్తున్నారు. రమణ మహర్షి గారు, పరమహంస యోగానంద అంతటి వారే ఆ ప్రశ్న అడిగారు. భగవంతుడు గొప్పవాడే కదా, ఈ ప్రపంచంలో ఎందుకు దుఃఖాన్ని ఎలవ్ చేశారు? ఎందుకు అసలు దాన్ని రానిచ్చారు? దాన్ని తరివి పారేసుంటే బాగుండేది కదా అని అడిగితే భగవాన్ రమణ మహర్షి, అదండి జ్ఞానానికి మరొక దానికి ఉన్న తేడా. దేనికైనా సరే భగవాన్ రమణ మహర్షి ఆ ప్రశ్నకి సమాధానంగా మరొక ప్రశ్న వేశారు. దుఃఖం ఎవరికి? ఎవరికి ఉంది దుఃఖం? ఎవరికి ఉంది ఏంటంటే మా అందరికీ దుఃఖం ఉంది కదా అని ఆయన అడగలేదు. ఆయనకి ఏమర్థమైందో ఆయనకి మరి మాట్లాడలేదు. కానీ సచ్చరిత్రలో చెప్తున్నారు, ఈ సుఖం కానీ దుఃఖం కానీ ఇవి చిత్తం అంటే మనస్సు యొక్క వికారాలు. మనసు ఇల్యూజన్ అయితే దాంట్లో ఉన్న వికారాలు వాస్తవం ఎట్లా అవుతాయి ఆలోచించండి. ఎందుచేతనో ఆలోచన జరగదు. వాస్తవానికి అక్కడ సుఖము లేదు, దుఃఖము లేదు, కానీ భీభత్సంగా కనిపిస్తున్నాయి. ఈ ఒక్కదాన్ని విచారణ చేసినా ఈ ప్రపంచం లేదని తెలిసిపోతుంది మనకి. ఎట్లా అయితే మనం అనుభవిస్తున్న సుఖము, మనం అనుభవిస్తున్న దుఃఖము లేదా, లేకపోతే నేను ఎందుకు అనుభవిస్తున్నాను అంటే ఇక్కడ మనకు సమాధానం ఉన్నది కదా. నీవు అనుభవిస్తున్నటువంటి సుఖమైన, మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖమైన కేవలం చిత్త చాంచల్యం, చిత్త వికారం, మనసులో కలిగినటువంటి ఒక వికారం. అది మనసులో కలిగింది వాస్తవం ఎట్లా అవుతుందండి? ఆలోచన. ఐ కెన్ థింక్ ఎనీథింగ్, రైట్? అది వాస్తవానికి వేరే విచారణ. అసలు మనస్సు అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి పుడుతున్నది? ఆ కదలికకి కారణం ఏంటి? ఆ థింకింగ్ అనేటువంటి ప్రాసెస్ ఏంటి? ఆ ఆలోచించేటువంటి మెకానిజం ఏంటి? దాన్ని విచారణ చేసి దాని యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూప స్వభావాన్ని తెలుసుకున్నట్లయితే ఆ ఆలోచన ఇక సుఖదుఖాల్ని జనింప చెయ్యదు. ఇట్ ఈజ్ రియల్ ఫ్యాక్ట్, ఇట్ ఈజ్ పాసిబుల్. అది ఒకరికి ఇచ్చేటువంటిది కాదు. భగవాన్ రమణ మహర్షికి ఎవరిచ్చారు? అది ఒకరిచ్చేది కాదు, అది ఎవరికి వాళ్ళు. ఎందుకంటే ఎవరి మనసు వాళ్ళది కదా. బయట వాళ్ళు వచ్చి తీయటానికి ఇట్ ఈజ్ అవర్ మైండ్ విచ్ ఈస్ క్రియేటింగ్ ఆల్ దిస్ డిస్టర్బెన్స్. అందుకోసమే ఇది గురువు కూడా ఇచ్చేది కాదు, భగవంతుడు అసలు ఇచ్చేది కాదు ఇది. అందుకోసమే చూడండి, ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా సరే ఈ సుఖదుఖాల ద్వంద్వం పోవట్లేదు. చూడండి, కనీసం అప్పుడైనా మనకు ఒక ఆలోచన రావాలి కదా. ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇన్ అవర్ సెల్ఫ్. సుఖం అనేది ఒక ఇల్యూజన్ బికాజ్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ ది థాట్. సారో ఆల్సో అన్ ఇల్యూజన్ విచ్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ థాట్. సచ్చరిత్ర కానీ గురువు కానీ చేసేది ఇంతేనండి. దాని తర్వాత చూడండి అయిపోయింది. ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చారు 100వ ఓవిలో? గురువు చేసే మేలు ఇదే. హీ విల్ గివ్ యు ఎన్ హింట్. ఒక హింట్ ఇస్తారు, ఫలానా ఆఫీసులో ఉద్యోగాలు పడ్డాయిట, అంతే. అంతేగాని వాడు భుజాన్ని వేసుకెళ్ళి ఆ ఆఫీస్కి తీసుకెళ్ళి నీ అప్లికేషన్ రాసి నీకు ఇచ్చి నీ ఇంటర్వ్యూ వాళ్ళు చేసి నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్ లుక్స్ సో సిల్లీ, సో చైల్డిష్. ఇక్కడ గురువు చేసేది మేలు కూడా ఇంతే. అయిపోయింది సాయిబాబా చేయాల్సిన పని. నాకు కావాలనుకుంటే పూర్ణ సుఖం, దుఃఖం పరిపూర్ణంగా అంతం అవ్వాలంటే దీంట్లోకి వెళ్ళవలసింది నేనే. అప్లికేషన్ తయారు చేసుకోవాల్సింది నేనే, సాయిబాబా కాదు. అప్లికేషన్ రాయవలసింది నేనే. నా సర్టిఫికెట్స్ అన్ని జతపరిచి ఎక్కడ సబ్మిట్ చేయాలో అక్కడ సబ్మిట్ చేయాల్సింది నేనే, సాయిబాబా చేయరు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సింది నేనే.
ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాల్సింది నేనే. మరి సాయిబాబా ఏం చేస్తారు? ఫలానా చోట ఉద్యోగం ఉంది నాన్న అని చెప్పారు, చాలదా? ఇంతేనండి గురువు చేసేది. సచ్చరిత్ర ప్రమాణం, దానికి సచ్చరిత్రలో కూడా చెప్పారు ఆ విషయాన్ని. పరమార్థం కోసం గురువు ఇస్తాడనుకుంటే మాత్రం పొరపాటే. అట్లా ఇచ్చినట్టు ఎక్కడ ఒక్క దాఖలా కూడా లేదు. ఎవరికి వాళ్ళు అప్లికేషన్ తయారు చేసి దాని అడ్రస్ కనుక్కొని సబ్మిట్ చేసి ఇంటర్వ్యూ కాల్ వస్తే వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి, ఇట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు డూ, నాట్ ది గాడ్, నాట్ ది గురు. అది ఎక్కడ జరగల అసలు ఇంతవరకు విశ్వంలో. సాయిబాబా చేసే బోధ ఇక్కడితో అయిపోయింది. సుఖదుఖాలు ఏమిటి ఏమిటి అని బాధపడుతుని మనకేం తెలియకపోతే చెప్తున్నారు, ఇవి చిత్తము యొక్క వికారాలు అన్నప్పుడు దాన్ని పట్టుకొని విచారణ చేసుకోవాలి. ఏమిటా మనస్సు అంటే ఏంటి, ఆలోచించటం అంటే ఏంటి, దీనికి కారణం ఎక్కడుంది? నీకు నువ్వు సంపాదిస్తే నీ సొంతం అవుతుంది తప్ప, ఏ పుస్తకంలో చదివితేనో ఎవరో ప్రవచిస్తేనో అది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ వర్క్. ఇంతవరకు అసలు వర్క్ అవ్వలే. ఎక్కడ ఋషులు చెప్పినా అవ్వలేదు, సాయిబాబా చెప్పినా అవ్వలేదు, ఏ గురువు చెప్పినా అవ్వలేదు, ఏ దేవుడు చెప్పినా అవ్వలేదు. అవ్వదు. మన అనుభవంలో ఉందే కదా. కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అని చెప్తూ, సత్సంగంలో ఏ వికారాలు ఉండవు. సత్తుతో సంగమించినప్పుడే. సత్సంగం అంటే 4 కబుర్లు చెప్పుకోవటం కాదని మనకు తెలుసుకుంటున్నాం. చెప్పటం వల్ల అవదని తెలుస్తున్నది. ఇది చెప్పటం కాదండి. సంగమం అంటే చెప్పటమా చేయటమా? ఇట్ ఈస్ అన్ యాక్షన్. ఇట్ ఈస్ నాట్ సింపుల్ టాక్. చెప్పటం కాదు. సంగమించడం అంటే యాక్షన్. యూ హ్యావ్ టు మెర్జ్ విత్ దట్ వన్. అంటే సుఖదుఖం ఇవి చిత్త వికారాలనే విషయం తెలుసుకోవటం, తెలుసుకొని దాని లోపలికి వెళ్ళి దాని కంప్లీట్ ఇన్సైట్ని సాధించుకోవటం, సాధించుకుంటే జరిగేది సత్తుతో సంగమించటం. అక్కడితో అంతమవుతుంది తప్ప అన్య మార్గములు పనికిరావు. పనికి రాలా ఇంతవరకు. ఎప్పటి నుంచి? కోట్ల సంవత్సరాల నుంచి. ఇక ముందు కూడా సత్సంగం చిత్తాన్ని చైతన్యంలో విలీనం చేసి సుఖదుఖాల తావు లేకుండా చేస్తుంది. విరాగికి ఏకాంతంలో లభించే సుఖం, భక్తునికి భక్తి ద్వారా లభించే సుఖం ఇంద్రునికైనా ఏ చక్రవర్తికైనా కల్పాంతంలో కూడా లభించదు. ప్రారబ్ధ కర్మభోగం బలవత్తరమైంది. బుద్ధి కర్మానుసారం పుడుతుంది. అయినా ఈ విధి నిర్ణయాలను భక్తుడు తప్పించుకోగలడు. దెర్ ఇస్ ఎ వే అండి చెప్తున్నారు సాయిబాబా. దెర్ ఇస్ ఎ వే. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, ఇఫ్ యు ఆర్ సీరియస్, వాట్ ఈస్ ద ఎఫర్ట్ అనేది ఇమ్మీడియట్ క్వశ్చన్ వస్తుంది. అంతేగాని ఒకరిచ్చేది కాదు ఇది. ఆ విధి నిర్ణయాన్ని భక్తుడు తప్పించుకోగలడనే సచ్చరిత్ర కూడా చెప్తున్నది. దెర్ ఇస్ ఎ వే అవుట్. భగీరథ ప్రయత్నం చేసిన ప్రారబ్ధ కర్మ భోగం తప్పదు. జరగనున్నది తప్పక జరుగుతుంది. దాని నుండి తప్పించుకోవటం అశక్యం. చూసారా? పైన స్టేట్మెంట్ ఏమో ప్రారబ్ధ కర్మభోగం బలవత్తరమైంది, బుద్ధి కర్మానుసారం పుడుతుంది, అయినా ఈ విధి నిర్ణయాల్ని భక్తుడు తప్పించుకోగలడు అని చెప్పారు. కింద ఏం చెప్తున్నారు? భగీరథ ప్రయత్నం అంటే గొప్ప ప్రయత్నం చేసిన ప్రారబ్ధ భోగం తప్పదు, జరగనున్నది తప్పక జరుగుతుంది, దాని నుండి తప్పించుకోవటం అశక్యం, కుదరదు అని చెప్తున్నారు. ఎవరికి కుదురుతుందిట? భక్తుడు కుదురుతుంది. ఎవరికి కుదరదు? సామాన్యమైనటువంటి మానవుడికి ఏ ప్రయత్నం చేసినా కుదరదండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. వద్దనుకున్నా వచ్చిపడే దుఃఖమననే సుఖం కూడా అనుకోకుండా వస్తుంది. ఈ శరీరాల ప్రారబ్ధ గతిని సత్పురుషులకు ముందే తెలిసి ఉంటుంది. అఖండ సాయినామ సంకీర్తన ఇదే మన తపస్సు, వ్రతం, దానం, ధర్మం. తరచూ షిరిడీ ప్రయాణమే మన తీర్థయాత్ర పర్యటన. సాయిబాబాకు అనన్య శరణజొచ్చి సాయి సాయి అని వారి నామాన్ని స్మరించటమే మంత్రానుష్ఠానం. అదే ధ్యానం, అదే పురస్చరణ. వారి యందు నిష్కపటమైన పదాలు భలేస్తారండి. వారి యందు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండటమే. ఇంతకుముందంతా చర్చ చేశాం కాబట్టి దాని గురించి పెద్దగా మరలా చెప్పుకోవటం వల్ల ఏ ఉపయోగం లేదు. ఆ కపటం లేనటువంటి ప్రేమ, అసలు కపటం ఉంటే అది ప్రేమ ఎట్లా అవుతుంది? నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండటమే వారి వాస్తవ పూజ. ఇప్పుడు అర్థమైపోతుంది వాస్తవ పూజ. మనం క్రితం ఎపిసోడ్లో కూడా క్లియర్గా చూసాం. అమోఘమైన వారి లీలల యొక్క అనుభవాలను గతంలో అంతరంగంలో నుండి తెలుసుకోండి.
ఇక బెల్లపు తయారీ చాలు, మనకు వెంటనే బెల్లం కావాలి. పూర్వం సూచించిన రసభరితమైన కథను శ్రవణం చేయడానికి అందరూ ఉత్సుకతతో ఉన్నారు. ఇటువంటి శ్రోతలు శ్రద్ధను గమనించి సూచించిన కథా విశేషాన్ని వినటంలో వారి మనస్సు ఏకాగ్రంగా ఉండాలని నేను గ్రంథ విస్తారాన్ని తగ్గించాను. పావనుణ్ణి, మందమతినేన నేను కావ్యరచనా పద్ధతిని ఎరగను. కలం పట్టుకొని ఉన్న నా చేతిని పట్టుకొని సాయి స్వయంగా వ్రాయించుకుంటే నేను రాస్తాను. నా బుద్ధి ప్రదాత సాయి అండ లేకుండా నేను ఈ చరిత్రను ఎలా వ్రాయగలను? వారి కథలను వారే చెప్పిస్తారు, వ్రాయించేది కూడా వారే. ఇప్పుడు కథానుసంధానం. చావడి ఊరేగింపు మరియు బాల వంట పాత్ర మరియు ప్రసాద వితరణ గురించి చెప్తానని మాట ఇచ్చాను. ఆ కథల వివరణ వినండి. ఇంకా ఆ విషయాలకు సంబంధించిన వానిని లేదా గుర్తుకు వచ్చే వేరే కథలను చెప్తారు. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయి కథల్లోని విశిష్టత ధన్యం, వాని శ్రవణ ప్రభావం ధన్యం. వానిని మననం చేయటం వలన మన నిజస్వభావం ప్రకటమై సాయి చరణాల యందు సద్భావం కలుగుతుంది. ఇప్పుడు ముందుగా చావడి గురించి వర్ణిస్తాను. బాబా నియమంగా రోజు విడిచి రోజు చావడిలో శయనించేవారు. ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావడిలో గడిపేవారు. ఇలా ఈ పద్ధతిని వారి సమాధి వరకు కొనసాగించారు. తర్వాత 1909 సంవత్సరం క్రీస్తు శకం 1909 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుండి సాయిబాబా చావడిలో పూజార్చనలు, భజనలు మొదలయ్యాయి. ఆ చావడి సమారంభాన్ని యథాశక్తి చెప్పారంభిస్తాను. సాయి దయ అనే ఉత్సాహంతో పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. బాబా చావడికి వెళ్లే రోజు భజన మండలి వారు మసీదుకు వచ్చి మధ్యాహ్నం 2వ జాము వరకు మండపంలో భజన చేసేవారు. వెనక వైపు శోభాయమానంగా రథం, కుడివైపు తులసి బృందావనం, వాని ఎదుట బాబా కూర్చునేవారు. మధ్య భజన చేసే భక్తులు, హరి సంకీర్తనలో ప్రేమ ఉన్న భక్తులు, స్త్రీలు, పురుషులు త్వరగా సభామండపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు. ఒకరు తాళాలు, ఒకరు చిరుతలు, ఒకరు మృదంగం, ఒకరు ఖంజీరా మోగిస్తూ పెద్ద స్వరంతో భజన చేసేవారు. సాయి సమర్థులు సూదంటి రాయవలే తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కొని వచ్చేవారు. దివిటీల వారు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. ఒకరు అక్కడే పల్లకిని అలంకరించేవారు. ద్వారం వద్ద చక్కగా ముస్తాబైన దండధారులు జయ జయకారాలు చేసేవారు. 4 బాటలున్న కూడలిలో మకర తోరణాలు కట్టేవారు. జెండాలు ఆకాశం వైపు ఎగురుతుండేవి. బాలురు కొత్త బట్టలు ధరించి ఆభరణాలు అలంకరించుకునేవారు. మసీదు పరిసరాల్లో వెలుగుతున్న అనేక దీపాల వరుస ఉండేది. ద్వారం వద్ద బాబా గుర్రం శ్యామకర్ణ చక్కగా అలంకరించబడి ఉండేది. ఇంతలో తాత్యా పటేల్ భక్తులతో వచ్చి బాబా వద్ద కూర్చుని బాబా వెంట బయలుదేరడానికి సిద్ధంగా ఉండేవారు. బాబా తయారుగా ఉన్న తాత్యా పాటిల్ వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తూ తన స్థలంలోనే కూర్చుని ఉండేవారు. తాత్యా బాబా చేయి పట్టుకుని లేపితేనే బాబా లేచి చావడికి బయలుదేరేవారు. తాత్యా బాబాను మామా అని పిలిచేవాడు. వారిలో పరస్పరం అంతటి ప్రేమ. ఇటువంటి వారి ఆప్తధర్మాన్ని దేనితోనూ పోల్చలేం. బాబా రోజు ధరించే కఫనీతో చంకలో సటకా పెట్టుకుని పుగాకును చిలంగొట్టాన్ని తీసుకుని భుజంపై రుమాలు వేసుకుని సిద్ధంగా ఉండేవారు. తాత్యా వారి శరీరంపై అందమైన జరీ అంచు శాలువాను చక్కగా తలపై కూడా ఉండేలా కప్పేవాడు. ఆ తర్వాత బాబా వెనుకనున్న గోడ కింద ఉన్న కర్రలను ముందు భాగాన్ని తమ కుడికాలి బొటనవేలితో ఒక క్షణం కదిపేవారు. అట్లే అక్కడ వెలుగుతున్న దీపాన్ని స్వయంగా కుడి చేత్తో ఆర్పివేసి తర్వాత చావడికి బయలుదేరేవారు. బాబా బయలుదేరబోతుండగా వాద్యాలు మోగేవి, టపాకాయలు వెలిగేవి, నలుదిక్కులా దివిటీలు ప్రకాశించేవి. కొందరు ధనస్సులా వంగి ఉన్న కొమ్ముబూరను ఊదేవారు. కొందరు తాళాలు, చిరుతలు వాయించేవారు, చప్పట్లు కొట్టేవారు, అమితంగా ఉండేవారు. తంబూరా మృదంగనాదాలతో, సాయి నామ ఘోషతో, భజనతో స్త్రీలు, పురుషులు ప్రేమగా వరుసగా నడిచేవారు. ఒకరు ఊరేగింపు పతాకాన్ని, మరొకరు గరుడధ్వజాన్ని పట్టుకుని నాట్యం చేస్తూ గొంతెత్తుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరూ అత్యంత ఆనందంగా తప్పెట్లు, బాకాలు, జయ జయకార ధ్వనులతో పతాకాన్ని పట్టుకుని నడుస్తుంటే శ్యామకర్ణ ధై ధై అంటూ నాట్యం చేసేది. అలా వాద్యాల చప్పుళ్లతో బాబా మసీదు నుండి బయలుదేరి మెట్ల వద్దకు చేరుకునేసరికి ద్వారపాలకులు గట్టిగా పరాకులు పరికేవారు. తాళాలు, తప్పెట్లు
వగైరా వాద్యాలతో భక్తులు అక్కడ ఆనందంగా భజన చేసేవారు. చేత్తో పతాకాలు పట్టుకుని భక్తులు ఆనందంగా నడుస్తుంటే బాబాకు ఇరువైపులా ఇద్దరు వింజామరలు వీణలను వీచేవారు. శాలువలను దుప్పట్లను మడచి బాబా నడిచే దారిలో పరిచి వారిపై బాబాను చేయి పట్టుకొని నడిపించేవారు. వారిపై వింజామరలను వీచేవారు. తాత్యా బాబా ఎడమ చేతిని, మహల్సాపతి బాబా కుడి చేతిని పట్టుకునేవారు. బాపు సాహెబ్ జోగ్ బాబా శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావడి వైపు సాగేది. కాళ్లకు గజ్జలు గలగలలాడగా సర్వాభరణాలతో అలంకరింపబడిన ఎర్రటి గుర్రం శ్యామకర్ణ ముందుండేది. దండధారులు ముందు నడుస్తూ సాయినామాన్ని ఘోషిస్తూ ఛత్రాన్ని పట్టుకునేవారు. కొందరు వింజామరలు వీచేవారు. అనేక రకాల వాద్యాలు మోగుతుండగా భక్తులు జయ జయకారాలు చేస్తూ నడిచేవారు. దండదారులు ప్రేమగా జయ జయకారాలు చేసేవారు. హరినామాన్ని ఉచ్చరిస్తూ తాళాలు, తప్పెట్లు, మృదంగం మొదలగు వాద్యాల చప్పుళ్లకు అనుగుణంగా జయ జయకారాలు చేస్తూ నడిచేవారు. భజన చేసే భక్తులు ఆనందంగా దారిలో సాయి యొక్క జయ జయకారాలు చేస్తూ నలువైపులా దారులున్న కూడల్లో ఆగేవారు. తప్పెట్లు, తాళాలు మొదలగు వాద్యాలు చాలా బాగా మోగేవి. ఒకటే సాయినామ ఘోష. ప్రేమగా సంతోషంగా భజన జరిగేది. స్త్రీలు, పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజనానందంలో లీనమై ఉండేవారు. వాద్యాల చప్పళ్లతో, సాయినామ ఘోషతో ఆకాశం దద్దరిల్లేది. ఆ చప్పుళ్లకు ఆకాశం ప్రతిధ్వనిస్తుండగా కనుల పండువగా ప్రేక్షకులను ప్రసన్నులు చేసే కమనీయమైన చావడి ఊరేగింపు అనుపమానంగా శోభిల్లుతూ ఉండేది. చావడి ఎదుట నిలబడిన సాయిబాబా వారి ముఖశోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశంలో అగుపించే తప్త కాంచన ప్రభవలే, వారి వదనం బాలారుణుల ప్రభవలే, చైతన్య కేంద్రం వలె కనిపించేది. ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖప్రభను ఆ సమయంలో దర్శించటం ధన్యం. వారు ఉత్తరాభిముఖులై ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నట్లుగా ఉండేవారు. ఆ వాయిద్యాల ఈ శబ్దఘోషలో అప్పుడు సాయి మహారాజు పూర్ణ ఆనందంతో కుడి చేతిని పైకి కిందకు మాటిమాటికి ఆడించేవారు. ఆ సమయంలో భక్త శ్రేష్ఠుడైన దీక్షిత్తు వెండి పళ్ళెంలోని పూలను మాటిమాటికి బాబా శరీరమంతటా పుష్పవృష్టిలా కురిపించేవాడు. కాకాసాహెబ్ సాయి యొక్క మస్తకంపై గులాబీ పూలను గులాల్తో కలిపిన భక్తి ప్రేమలతో చల్లేటువంటి వాడు. అలా కాకా పూలను గులాలను చల్లినప్పుడు వాద్యాల చప్పుళ్లను మరీ ఎక్కువగా చేసేటువంటి వారు. బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు. ఆ సమయంలో బాబా ముఖం ఎర్రగా అభినవంగా కనిపించేది. ఆ తేజో విలాసాన్ని చూచి ప్రేక్షకుల యొక్క కళ్ళు విప్పారేవి. వారి మనసులకు ఆనందం కలిగి ప్రాపంచిక దుఃఖాలను మరిచిపోయేవారు. ఆహా, ఏమి అద్భుతమైన దివ్య తేజం! బాబా బాలభాస్కరుని వలె ప్రకాశిస్తుంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు, తప్పెట్లు వగైరా వాద్యాలను మరీ గట్టిగా చప్పుడు చేసేవారు. బాబా 1.5 గంటల వరకు ఒకే స్థలంలో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖం తిప్పి కుడి చేతిని కిందకు పైకి ఆడించేవారు. మొగలి పువ్వు వంటి పచ్చని రంగు మేలుతో కొంచెం ఎర్రని ముఖవర్చస్సు గల ఆ శోభను జింహ వర్ణించలేదు. ఆ వైభవ లాభవాన్ని కళ్ళే అనుభవించాలి. అప్పుడు మహల్సాపతి నాట్యం చేస్తున్న బాబా ఏకాగ్రంగా ఉండటం చూచిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. బాబాకు కుడివైపున మహల్సాపతి నిలబడి బాబా కఫ్నీని చేత్తో పట్టుకోగా ఎడం వైపు తాచాకోతే పాటిల్ చేత్తో లాంతర్ని పట్టుకొని నడిచేవాడు. భక్తి ప్రేమలతో కూడిన ఆ ఉత్సవం ఎంతటి ఆనందదాయకం! ఆ వైభవాన్ని చూడటానికి ధనవంతులు, పెద్ద మనుషులు ఒకే చోట గుమికూడేవారు. బాబా యొక్క ఉజ్వలమైన రక్తవర్ణ ముఖచంద్రం అవర్ణీయమైనటువంటి తేజస్సుతో వెలుగుతుంటే భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోయేవి. భక్త సమూహం బాబాకు ఇరువైపులా దర్జాగా మెల్లమెల్లగా ఎంతో ప్రేమగా నడిచేవారు. ఇటువంటి వైభవాన్ని ఇక మీదట ఎవరూ కళ్ళతో చూడలేరు. ఆ కాలం, ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తాయి. అలా భజంత్రీలు అపారంగా మోగుతుండగా దారిలో జయ జయకారాలు చేస్తూ బాబాను చావడిలో ఆసనం వద్దకు తీసుకువెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు. చావడిపైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలను వేలాడగట్టేవారు. వాని ప్రకాశం అక్కడక్కడ వేలాడదీసిన అద్దాలలో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది. భక్తులందరూ చావడిలో గుమికూడేవారు. తాత్యాబా ఆసనం వేసి బాబాను పట్టుకుని దానిపై కూర్చుండబెట్టేవాడు. ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక
బాబా ఆనుకోవటానికి బాలీసుల్ని వేసేవారు. బాబా కూర్చుండగానే వారిపై అంగారక కప్పేవారు. అలా దివ్యాంబరాలను కప్పి ఆనందంగా పూజ చేసేవారు. పూల మాలలను వేసి గట్టిగా పాడుతూ హారతినిచ్చేవారు. పరిమళ చందనాన్ని, సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు. విలువైన వస్త్రాలతో అలంకరించి శరీరంపై కిరీటాన్ని ఉంచి చూసేవారు. ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు. రత్నాల మాలనో, మాణిక్యాల మాలనో లేదా తెల్లటి ముత్యాల మాలను వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుతురులో బాగా ధగ ధగ మెరుస్తుండేవి. బాబా నొసటన కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకం కూడా పెట్టేవారు. వారి 2 భుజాలపైన నేరేడు రంగు ముఖమల్లు జరి అంగారక వేసి అది జారిపోతుంటే 2 వైపులా ఎవరూ గమనించకుండా మాటి మాటికి సవరించేవారు. అట్లే తలపైన కిరీటాన్ని లేదా తలపాగాను వారికి తెలియకుండా వెనక నుండి సవరించేవారు. కిరీటం కానీ లేక తలపాగా కానీ తగిలితే పారవేస్తారేమోనని భయపడుతున్న వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ, ఉత్సాహం అధికంగా ఉండేది. సర్వాంతర్యామి అయిన సాయి భక్తులు వెనక దాగి చేస్తున్న దానిని తెలుసుకోలేరా? భక్తుల ఉత్సాహాన్ని గని ఏమీ ఎరగనట్లు మౌనంగా ఉండేవారు. బ్రహ్మానందంతో విరాజులుతున్న వారికి జరి అంగారక ఆభరణాలు అలంకారాల, ఆత్మశాంతితో శోభిల్లుతున్న వారికి కిరీటం అలంకారమా? అయినా అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు. వారి నొసటన కేసరి మిశ్రమంతో మనోహరమైన తిలకాన్ని దిద్దేవారు. ఒకరు రత్నాల మాలనో, ముత్యాల మాలనో వారి కంఠానికి అలంకరిస్తే మరొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు. అలా బాబా భక్తుల ముచ్చట్లను తీర్చేవారు. బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటం, కంఠంలో ముత్యాల మాల మెరుస్తుండగా ఆ శోభ అద్భుతంగా ఉండేది. నానాసాహెబ్ నిమోన్కర్ బాబాపై కర్రకు అమర్చబడిన గుండ్రంగా తిరిగే తెల్లటి ఛత్రాన్ని పట్టుకునేవాడు. బాపూసాహెబ్ జోగ్ సాయి సద్గురు చరణాలను ప్రేమగా ప్రక్షాళన చేసి ఆర్క్య పాద్యాదులను భక్తిగా అర్పించి యథావిధిగా పూజ చేసేవాడు. బాబా ఎదుట వెండి పళమును పెట్టి అందులో బాబా చరణాల నుంచి అత్యంతాదరంగా అభిషేకము, సుగంధ చందనం పూసేవాడు. కేసరి గిన్నెను తీసుకుని వారి చేతులకు పరిమళాన్ని రాసేవాడు. అటుపైన వారి చేతుల్లో తాంబూలాన్ని ఉంచేవాడు. అప్పుడు వారు ప్రసన్న దృష్టితో ఉండేవారు. తాత్యాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకొని గదిపై కూర్చుండబెట్టి బాబా చరణాలకు భక్తిగా నమస్కరించేవారు. నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్న చావడి నేలను తెల్లగా స్ఫటికం వలె మెరిసేలా శుభ్రపరిచేవారు. అక్కడికి బాబా యొక్క శ్రీ చరణాలలో ఆశ్రయాన్ని పొందటానికి ఆబాల వృద్ధులు వచ్చేవారు. బాబా ఆసనంపై విరాజమానులై వెనక తలగడకు ఆనుకొని కూర్చొనగానే వారికి ఇరువైపులా వీణల వింజామరలను వీచేవారు. మాధవరావు పొగాకును నలిపి పొడి చేసి చిలుం తయారు చేసి తాత్యాబా చేతికిచ్చేవాడు. మొదట దానిని తాత్యాబా ఊదేవాడు. పొగాకు బాగా రాచుకోగానే బాబా చేతికిచ్చేవాడు. బాబా మొదట పీల్చి దాన్ని మహల్సాపతికి ఇచ్చేవారు. అలా ఆ చిలుం అయిపోయే వరకు అది అక్కడి నుండి అక్కడికి మరలా మహల్సాపతి శ్యామ తాత్యాబా చుట్టూ గుండ్రంగా తిరిగేది. అది నిర్జీవమైన వస్తువైనా ధన్యమైంది. దానికి ఎంతటి గొప్ప భాగ్యం! ప్రాణంతో ఉన్న మనం దానికి సమానం కాము. దాని సేవ నిజమైనది, దాని తపస్సు మహాకఠినమైనది. పసితనంలో గట్టిగా తొక్కించుకుని తర్వాత శీతోష్ణాలను సహించి అగ్నిలో కాలి బయటకు వచ్చింది. దాని భాగ్యం కొద్దీ బాబా కరస్పర్శను పొంది ధునిలో కాలి ఎర్ర రంగును పూసుకొని చివర బాబా ముఖ చుంబనాన్ని పొందింది. భక్తులు బాబా రెండు చేతులకు కర్పూరం, కేసరాలతో కలిపిన చందనం అద్దేవారు. కంఠమునందు పూలమాల వేసి సువాసనను పీల్చడానికి వారికి పూలగుత్తునిచ్చేవారు. మందహాసవదనంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా దయగా అవలోకించే సాయికి అలంకారాల యందు అభిమానం ఎందుకుంటుంది? అంతా భక్తుల ముచ్చటను తీర్చడానికే. భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకికమైన మణిమాలల శృంగారం ఏం అవసరం? మూర్తి వహించిన వైరాగ్యానికి పచ్చలహారం ఎందుకు? భక్తులిచ్చిన వారిని మెడలో వేసుకుని వారి కోరికలను తీర్చడానికి బంగారపు పచ్చలహారం 8 వరుసలు కానీ 16 వరుసలు కానీ ముత్యాల మాల నీలిరంగి కమలాలతో కలిసి అభినవంగా శోభించేది. వారి మెడలోని మొల్లలు
మరియు తులసిమాలలు పాదాల వరకు వేలాడుతుండేవి. అపూర్వమైన ముత్యాల హారాలు వారి కంఠాన ధగ ధగ మెరుస్తుండేవి. బంగారపు పచ్చల హార పతకం బాబా ఛాతిపై వేలాడేది. వారి నొసటన అందంగా నల్లని తిలకం అత్యంత ఆకర్షణీయంగా శోభించేది. శిరస్సు పైన జలతారు శాలువాతో ఛత్ర చామరాల సేవతో వైష్ణవ భక్తుని వలె తేజస్సుతో భాసిల్లే వారిని ఫకీరని అనగలమా? మంగళ వాద్యాల చప్పుడుతో జోగ్ ప్రేమతో సంబరంగా చేతిలో పంచహారతిని పట్టుకుని బాబాకు హారతినిచ్చేవాడు. పంచోపచారాలు చేసి బాబాకు మెరిసిపోయే పంచారతిని కర్పూర నీరాజనాన్ని ఇచ్చేవాడు. ఆ ఆరతి ముగిసిన తర్వాత భక్తులు ఒకరొకరుగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు. అత్తరు, పన్నీరు మొదలగు మరియు చిలుము బాబాకు ఇచ్చి వారి అనుమతిని తీసుకొని తాత్యాబా తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరగా బాబా అతనితో, వెళితే వెళ్ళు, కానీ రాత్రి మధ్య మధ్య నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పేవారు. సరే అంటూ తాత్యా చావడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు. అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్తాలతో మూటను విప్పి ధోవతలను తీసి మడతలను విప్పి తమ చేతులతో తమ పక్కన పరుచుకునేవారు. 60-65 శుభ్రమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకొని వానిపై పడుకునేవారు. ఇటువంటి చావడి కథను ఇంతవరకు జరిగినట్లుగా చెప్పటం జరిగింది. ఇక రెండవ కథ తర్వాత అధ్యాయంలో వర్ణింపబడుతుంది. శ్రోతలు క్షమించాలి, అగాధమైన సాయి మహిమలు సంక్షిప్తంగా చెప్పడానికి వీలు కాదు, అవి విస్తరిస్తూనే ఉంటాయి. ఇక సాయి యొక్క వంట పాత్ర కథ మిగతా విశేషాలు తర్వాత అధ్యాయంలో చెప్తాను, శ్రద్ధగా వినండి. అనవరతం గురుస్మరణలో ఉండటమే హేమాత్ పంత్ స్వార్థం, అదే అతని పరమార్థం. గురుచరణాలకు అభివందనం చేయటంలోనే కృతార్థత. కారణం, ఆ పాదాల వద్దనే 4 పురుషార్థాలు ఉన్నాయి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చావడి వర్ణనము 37వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.